अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत। विपक्ष के नेता को गंभीरता से लेना चाहिए। నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మొదలైన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. హిందువుల సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అటు లోక్సభ వేదికగా ప్రధాని మోదీ మరోసారి రాహుల్పై కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। హిందువులను హింసావాదులుగా పోలుస్తూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మరవబోరన్నారు. హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయిందని, హిందువులది హింసాత్మక వైఖరి అంటారా, ఇదేనా మీ సంస్కారం అని రాహుల్ వైపు నేరుగా చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పరంపర, దేశ సంస్కృతిని దిగజార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. 2014 में सरकार में आने के बाद देश के सामने एक बहुत बड़ी चुनौती कांग्रेस के साथ ही कांग्रेस का इकोसिस्टम भी रहा है. ये इकोसिस्टम से मिली खाद पानी, इसके दम पर एक कांग्रेस की मदद से ये इकोसिस्टम 70 साल तक फला फूला है. मैं आज सभापति जी इस इकोसिस्टम को चेतावनी देता हूं. मैं इस इकोसिस्टम को चेताना चाहता हूं. इकोसिस्टम की जो हरकतें हैं, जिस तरह इकोसिस्टम ने ठान लिया है कि देश की विकास यात्रा को रोक देंगे, देश की प्रगति को डिरेल कर देंगे, मैं आज इकोसिस्टम को बता देना चाहता हूं, उसकी हर साजिश का जवाब. హిందువులను ఉగ్రవాదులుగా చూపేందుకు ఒక ఈకోసిస్టమ్ ప్రయత్నిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా ఆరోపించారు. వీటిని సహించేది లేదని తేల్చి చెప్పారు. హిందువులు ఆరాధించే శక్తిని కూడా కించపరచాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని అన్నారు. పార్లమెంట్లో శివుడి పోస్టర్ని రాహుల్ గాంధీ ప్రదర్శించడంపై మాట్లాడుతూ శివుడి రూపం పూజించడానికి కానీ ప్రదర్శించడానికి కానీ కాదన్నారు. विपक्ष के नेता को गंभीरता से लेना चाहिए. హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఆలోచించాలని, కాంగ్రెస్ పట్ల హిందువులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు హిందూ మతాన్ని మలేరియా వ్యాధితో పోలిస్తే చప్పట్లు కొడుతున్నారని, పరోక్షంగా డిఎంకేని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పేవి అన్నీ అబద్ధాలే అని, రిజర్వేషన్లు, అగ్నివీర్, ఎంఏఎస్సి అంశాలపై అవాస్తవాలు చెప్పారని అన్నారు. 2024 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు ఆదేశించారని, అక్కడే కూర్చొని అరవండని మండిపడ్డారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100కి 99 రాలేదని, 543 సీట్లకు 99 వచ్చాయని చురకలంటించారు. వరుసగా 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి కూడా 100 సీట్లు కూడా రాలేదని, దేశ రాజకీయాల్లో ఇది ఓ రికార్డ్ అని అన్నారు. देश की जनता ने देखा है कि हमारा एकमात्र लक्ष्य नेशन फर्स्ट है, भारत सर्वप्रथम है. हमारे हर नीति, हमारे हर निर्णय, हमारे हर कार्य का एक ही तराजू रहा है
कि भारत प्रथम और भारत की इस प्रथम की भावना के साथ देश में जो आवश्यक रिफॉर्म थे उस रिफॉर्म को भी हमने लगातार जारी रखा है। 10 वर्ष में हमारी सरकार सबका साथ सबका विकास इस मंत्र को लेकर के लगातार देश के सभी लोगों का कल्याण करने का प्रयास करती रही है। వచ్చే మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన సభలో కన్ను కొడతారు, కౌగిలించుకుంటారు, అది చిన్నపిల్లాడి మనస్తత్వం అని, ఆయనకు పరిపక్వత లేదని మోడీ అన్నారు. సానుభూతి పొందేందుకు ఇలా కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని, వేల కోట్ల అవినీతి కేసులో రాహుల్ గాంధీ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారని, ఓబీసీ ప్రజలను దొంగలన్న కేసులో సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ లాంటి వ్యక్తిని అవమానించినందుకు ఆయనపై మరో కేసు కూడా ఉందన్నారు. రాహుల్తో ఏమీ కాదని నేడు ఈ దేశానికి తెలుసంటూ ప్రధాని మోడీ వివరించారు. అటు రాహుల్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై దేశ ప్రజలు బగ్గుమంటున్నారు. ఆయనపై పలు చోట్ల ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत। विपक्ष के नेता को गंभीरता से लेना चाहिए।